ఏం బ్రో క్లాస్కి వెళ్ళదా? క్లాస్‌కేం వెళ్తాం బ్రో. గైస్ ఈ స్మాల్ ఇన్ఫర్మేషన్, ఈ రోజు మన ఫస్ట్ డే కాబట్టి అండ్ మన ఫ్యాకల్టీ కూడా లీవ్ లో ఉన్నారు. ఆల్సో స్ట్రెంత్ కూడా చాలా తక్కువ మంది వచ్చారు కాబట్టి అటెండెన్స్ అయితే నన్ను తీసుకోమని చెప్పారు. షల్ ఐ టేక్ అటెండెన్స్? Yes, yes. 2013, 2014, 2015, 2016, 2017, 2018. Two zero one nine, Present. 2020, Present. 2021. Present. అటెండెన్స్ అయిపోయింది కదా, మీరు ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, లేదంటే లీవ్ ద క్లాస్. ఏంటి బ్రో అందరూ వెళ్ళిపోతున్నారు? సార్ రాలేదంట బ్రో. ఎక్కడి నుంచి బ్రో? ఇంటి దగ్గర నుంచి బ్రో. వేసుకోవాలరా? కాదు హాస్టల్. హాస్టలా? ఇంటి దగ్గర నుంచి అన్నా? హాస్టల్కి రావాలని సార్ ఇంటికాడ నుంచే కదా బ్రో రావాల్సింది. ఎక్కడికి బ్రో? క్యాంటీన్‌కి. సరిపో. ఏంటి బ్రో ఈ కాలేజీ? సొంతూరు సబ్బుకుంటే స్పూన్ ఫ్రీ అన్నట్టు ఈ కాలేజీలో సీట్ కొంటే అమ్మాయి ఫ్రీలా ఉంది. మనకెందుకు బ్రో అవన్నీ? అయినా మనం ఇప్పుడు తిరుగుతాం బ్రో ఇలా అమ్మాయిలతోటి. ఏదైనా రాసి పెట్టుంటే జరుగుతది బ్రో. ఏం రాసి పెట్టుకోవడం బ్రో? మన అబ్బాయిల జీవితం ఎంత? మనం కోరుకున్నది రాదు. మనం అనుకున్నది జరగదు. మన దగ్గర ఉన్నది మనకు నచ్చదు. మనకు నచ్చింది మన దగ్గర ఉండదు. షేర్ చాట్ ఎక్కువ వాడతావు కదా? ఏ బ్రో లే. బ్రో సరదా క్లాస్ పంకొడదాం. ఒక్కడేంటి బ్రో అన్ని పంకొట్టేద్దాం. సరే పద. ఏరా చదువుకుంటున్నారా? లేదురా, ఇండియా వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడే రొనాల్డో 6 కొడుతుంటే చూస్తున్నాం. ఏంట్రా నువ్వు ఏం చిల్లుగా ఉన్నావు? ఇంకా 1 వీక్లో ఎగ్జామ్స్ రా. 1 వీక్ రా అంటే 7 days, 168 hours, 10,080 minutes అంటే 6,04,080 seconds. అబ్బో చాలా టైం ఉంటుంది. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే చాలరా. కానీ ఎరా రిజల్ట్స్ వచ్చాయండి, చూసారా? రా రిజల్ట్సా? అవును. ఈ సిమ్ మొత్తం ఎవడ ఎంపీగాడో తెలిసిపోద్దురా. చూద్దాం. రే నాకు కూడా చూడరా. కిషోర్ గాడికి 8.9, అమ్మయ్య, ఆల్ పాస్ రా. పవన్ గాడికి 8.5, నాకు 8.7. మరి నాకు యావరేజ్ వస్తున్నాను. నేను కొన్ని సబ్జెక్టులు అవునా? ఇంట్లో ఏం చెప్తావు? ఆల్ భాషం చెప్తా.
ఫెయిల్ అయినా తెలిస్తే తట్టుకోలేదు. నెక్స్ట్ టైం అయినా బాగా తెచ్చుకోరా. పక్కా. హాయ్ రా, ఈడు మా ఫ్రెండ్ కళ్యాణ్ రా. హాయ్ బ్రో. హలో బ్రో, ఎక్కడెందుకు రూమ్కి మాట్లాడుతున్నాం పదండి. ఇంకేంటి బ్రో విశేషాలు? చెప్పాలి బ్రో. హలో, అర్జెంటా? రండ్రా. ఏంటి బ్రో అలా వెళ్ళిపోతున్నారు? వాళ్ళకేదో పని ఉంది దాంట్లో బ్రో. పోనీ కళ్యాణ్, ఏంటి సంగతులు? చెప్పాలి భయ్యా, ఏంటి అలా జరిగింది ఫస్ట్ ఇయర్? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే భయ్యా. ఏం భయ్యా, ఏమన్నా సబ్జెక్ట్స్ ఉండిపోయాయా? ఇలా క్లాస్ లెగ్గొట్టుకుంటూ తిరుగుతుండిపోయి మరి. సబ్జెక్ట్స్ ఉండిపోయా? ఎన్ని సబ్జెక్ట్స్ ఉండిపోయాయి? ఏంలా జస్ట్ 10 ఉండిపోయి అంతే. ఏంటి 10 సబ్జెక్టులు పెట్టుకొని ఎంత జాలీగా తిరుగుతున్నావా? లైట్ భయ్యా, స్ట్రెస్ అంతా తీసుకోవడం, రిలాక్స్. అయినా 10 సబ్జెక్టులు అలా ఎలా ఉండిపోయినాయి భయ్యా? ఏదైనా ప్రాబ్లమా? చిచి, ప్రాబ్లం ఏం లేదు. లవ్ ప్రాబ్లమా? నేనా? లవ్వా? అంత సీన్ లేదు. ఏంటి నిజమే? చూడటానికి అలా లేవుగా. లవ్ చేస్తే టైం వేస్ట్ భయ్యా, అంతకు మించి ఏముండదు. కానీ నువ్వు లవ్ చేయకుండానే టైం వేస్ట్ చేస్తున్నావు కదా భయ్. అది వేరు, ఇది వేరు, రెండు కలపక. ఇంకటి కళ్యాణ్, ఏంటి సంగతులు? లవ్ స్టోరీస్ ఏం లేవు. సింగిల్ గా ఉంటే చాలా బెనిఫిట్స్ బ్రో. నువ్వు మంత్లీ ఒక 2K ఖర్చు పెడతాను. అదే అమ్మాయి అంటే ఫస్ట్ క్యాంటీన్ లో 10 రూపీస్ మాసాతో స్టార్ట్ అవుతుంది. అలా 2 days కి 30 రూపీస్ పఫ్ కి వెళ్తుంది. 30 రూపీస్ పఫ్ నుంచి ఐస్ క్రీమ్ కి, ఐస్ క్రీమ్ నుంచి బిర్యానీకి, బిర్యానీ నుంచి బట్టలకి ఏకా మొదలు అవుతుంది. సినిమాలకి, షికార్లకి, పార్కులకి, అక్కడికి ఇక్కడికి అలా మంత్లీ ఒక 5K to 10K అయిపోతుంది. అదే ఆ అమ్మాయికి తెక్కలేచి, సడన్ గా తెక్కలేచి నువ్వు నన్ను బాగా చూసుకోవట్లేదు, బ్రేకప్ అని గొడవ స్టార్ట్ చేస్తుంది. ఇది అబ్బాయిలు ఎరిపప్పులు అయ్యే సిచ్యువేషన్. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా గొర్రెల్లాగా అమ్మాయిని కన్విన్స్ చేద్దామని అప్పుడు దాకా పెట్టిన ఖర్చు మళ్ళీ తిరిగి పెడతాం. ఇలా ఇన్ని బాధలు పడే కన్నా లవ్ చేయకుండా ఉండటం బెటర్ కదా. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, లవ్ చేసి ఎరిపప్పులు అవడం కన్నా క్వార్టర్ దాకా పడుకోవడం నయం. మంచి క్లారిటీ మీద ఉన్నాక బ్రో. అటు చూడు. ఇటేం చూసావు? అటు చూడు. ఏంట్రా ఇది? 1+1 ఆఫర్లో ఉంది, రుచిమే టేస్ట్లు. ఏదో రోజు నువ్వులాగా చేస్తావు కదా. నేనా? చిచి, నాకు అసలు అమ్మాయిలతో మాట్లాడమే రాదురా. సరే సరేలే పద. 65 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. అయిపోవచ్చు. క్యాండిడేట్స్ వచ్చి 5 minutes. నాకు అలవాటు పెగ్గేస్తావేట్రా? వద్దు.
కాదురా, ఇందాడే వెళ్తా అన్నావు కదా, ఇంకా ఉన్నావు అని అడిగాను. ఎలా మొదలు కాసేపు ఉండి వెళ్తాను, పర్లేదు. ఒక పెగ్గీరా, ఏం కాదు. వద్దురా, నాకు అలవాట్లేదు. తీరా, ఏం కాదు. నాకు అలవాట్లేదురా. పుట్టేటప్పుడు నుంచి అలవాటు అయితే ఏం కాదు. భయం వేస్తుందిరా. ఏం కాదు, దేవుడు తలుచుకొని వేసారా. ఎవరికి చెప్పకూడదు, మరి ఎవరు చెప్పండి అని తాగుతా. చెప్పన్నాను కదా. ఫస్ట్ టైం కదా, అలానే ఉండదు. ఇంకొక చెప్పే. వద్దు వద్దు. ఫస్ట్ టైం కదా, ఏం కాదు, సెట్ అయిపోద్ది. ఎలా ఇప్పుడు కొంతంత దోలా అయిపోయిందిరా. ఫస్ట్ టైం కదా, అలానే ఉంటుంది. నెక్స్ట్ టైం సరే, నేను వెళ్తాను అయితే. సరే. సరే. బ్రో రామంటే నువ్వేనా? లేదు బ్రో, వాడు. ఒకసారి పిలువా. నీకోసం ఎవరో వచ్చారా? నాకోసం ఎవరాలే? సరే, నువ్వు ఆడుతుంటే వస్తా. రామంటే నువ్వేనా? నేనే బ్రో. మొన్న మీ డాడీ వచ్చిన కౌన్సిలర్ క్యాబిన్కి. కౌన్సిలర్ దగ్గరికి నీ గురించి మొత్తం చెప్తుంది. అంటే నువ్వేం చదువుతున్నావు అని, అది అంతా ఆగమని చెప్పిండు. ఏమో చెప్తానంట, కాలేజీలో ఏదో చెప్తానంట, అతను క్లాస్కి పోవట్లేవంట అని మొత్తం చెప్పేసి నేను బయట ఉండి విన్నా. మనం ఫస్ట్ రోజు కలిసిన కాబట్టి తెలుసు కాబట్టి నీకు చెప్తున్నా. మరి మన మీ డాడీ బాధపడుకుంటూ వెళ్ళిపోయాడు వెనకకి. మా కొడుకు ఇట్లా చేస్తున్నాడు, అయిందని, అది లక్షలు పెట్టి చదువుతున్నాడు అంటే మా కొడుకు ఇట్లా చేస్తున్నాడు అని. మరి ఏం చేస్తున్నారో చూసుకోవచ్చు మరి మీ డాడీ. ఓకే బ్రో, ఓకే. రే రాము, రే. రాము, రాము, దిగు. నేను రాను, పోరా. ఈడేంట్రా మళ్ళీ తాయి పడిపోయాడు. వీడు పద్దాగిలి ఇలా తాగి పడిపోతే చచ్చిపోతాడు రా. నీ వల్ల
ఇంకోసారి వీడి జోలికి వచ్చావా దీనికి డబుల్ ఉంటుంది. నేను చదువులో మాత్రమే ఫెయిల్ అనుకున్నా, కానీ ఇప్పుడే అర్థమైంది నేను ఒక కొడుకుగా కూడా ఫెయిల్ అయిపోయాను. ఇలా ఈ రిగ్రెట్తో చేస్తూ బతుకుతూ నరకం అనిపించడం కంటే ఒకేసారి చనిపోవడం బెటర్. అసలు ఎవరు సార్ మీరు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? చచ్చిపోవాలనుకుంటున్నాను. చచ్చిపోయి ఏం సాధిస్తావు? బతికుండే ఏం సాధించాలి? మా నాన్న అక్కడ లక్షల లక్షలు ఫీజు కట్టి నాకు ఇక్కడ చదివిస్తున్నారు. నేను బతికుండే ఏం చేయాలి? 13 బ్యాక్లాగ్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. నువ్వు చచ్చిపోతే మాత్రం 13 బ్యాక్లాగ్స్ క్లియర్ అవుతాయా? నువ్వు చచ్చిపోతే మీ నాన్నగారు చేసిన అప్పులు తీరుతాయా? అలా అని నేను బతుకున్న వేస్ట్. నాకు చదువు రాదు, స్కిల్స్ లేవు, స్పోర్ట్స్, డ్యాన్స్, యాక్టింగ్, మ్యూజిక్ వీటిలో టచ్ కూడా లేదు. నేను బతికుండే ఏం చేయాలి? చదవాలి. ఏంటి? అవును, నీకు చదువు తప్ప ఇంకో వేరే ఆప్షన్ లేదు. సార్ మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు సార్. నీకు డ్యాన్స్, మ్యూజిక్, యాక్టింగ్ అవి రావు, నీకు ఎలా తెలిసింది? అంటే చదువు రావట్లేదు కదా అని చెప్పి ఒకసారి అన్నీ ట్రై చేసా, అర్థమైంది. అంటే నువ్వు డ్యాన్స్, మ్యూజిక్, యాక్టింగ్ రావని నీకు తెలిసింది. అవును. ఎప్పుడైనా ఒక్కసారి 10 minutes కాంగ్రెషన్ చదివావా? లేదు. దెన్ నువ్వు స్టడీస్లో అన్ఫిట్ అని ఎలా ఫిక్స్ అయ్యావు? డ్యాన్స్, మ్యూజిక్, యాక్టింగ్లో నువ్వు అన్ఫిట్ అని ట్రై చేసాగా తెలిసింది. అదే స్టడీస్లో కూడా నువ్వు అన్ఫిట్ అని ట్రై చేసాగా తెలిసేది. అది వదిలేసి నువ్వు అన్ఫిట్ అని ఎలా ఫిక్స్ అయిపోతావు? సార్ మీకు చెప్తుంటే అర్థం కాదా? నేను పెద్ద వేస్ట్. ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతుడు ఇంకోటి ఉండడు. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోరాము, దురదృష్టం అని బాధపడకు, అలా అని అదృష్టంపై ఆశ పెట్టుకోకు. కష్టపడు, ఆ కష్టాన్ని నమ్ముకో, చాలు. సార్ ఈ చదవడం కష్టపడడం నా వల్ల కాదు సార్. అయితే ఒక్కసారి ట్రై చేయి. నా వల్ల కాదు సార్. చూడు రామ్, నీకు ఈ చదువు గొప్పతనం, ఈ కష్టపడే వల్ల వచ్చే బెనిఫిట్ నీకు అర్థం కావట్లేదు. నువ్వు ముందు ఆ తాగడం తగ్గించాలి. ఆ ఫ్రెండ్స్తో స్నేహం వదిలేయి. స్వచ్ఛత లేని స్నేహం, వాల్యూ లేని రిలేషన్ మెయింటైన్ చేయడం కన్నా వదిలేయడం బెటర్. అంటే ఇందులో సక్సెస్ కోసం ఎన్ని రోజులు నేను కష్టపడాలి? నేను గెలిచాను అని ఈ ప్రపంచానికి అది చెప్పేంత వరకు. ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నా వల్ల క్లియర్ చేయడం అవుతుందా సార్? నువ్వు అనుకున్న జరగాలంటే నీలో ఉన్న కసి, పట్టుదల బయటిది. పర్ఫెక్షన్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ సక్సెస్. ఓకే రామ్, రూమ్కి వెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకో, రేపు నుంచి స్టార్ట్ చేయి. లాస్ట్ ఎగ్జామ్ అలాగనే క్లియర్ చేసి ఏంటి ఇప్పుడు చేస్తున్నారు? హలో సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్, నేను చూసుకుంటాను సార్. బాయ్ సార్. హలో సార్, అది జాబ్ వచ్చింది సార్. మంచి ప్లేస్మెంట్ వచ్చింది. ప్యాకేజ్ కూడా కరెక్ట్గానే వచ్చింది సార్, మంచిగానే వచ్చింది. ఇదంతా మీ వల్లే సార్, మీ సపోర్ట్ వల్లే. ఎప్పటికైనా మీరు చెప్పింది మర్చిపోయింది సార్. పర్ఫెక్షన్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ సక్సెస్. ఓకే సార్.
ఏంట్రా మరి? ఏముందిరా, ఫైనల్ సెమిస్టర్ క్లియర్ చేసి జాబ్లో జాయిన్ అవ్వాలి. ఇలా ఉన్నవాడు అలా అయిపోయావురా. తాగి తాగి చచ్చిపోతావు అనుకున్నాను. మొత్తానికి ప్లేస్మెంట్ కొట్టావు.